చాలా కేసెస్ అప్రోచ్ అవుతూ ఉంటారండి. బీపీ ఉంది, నాకు డయాబెటిస్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది మేడం అనేసి అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ మాటని వినగానే చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇక మాకు లైఫ్ టైం డిజార్డర్ ఇది, మాకు ఇక తగ్గదు, మేము వీటిలో సఫర్ అవ్వాల్సిందే, మెడిసిన్ యూస్ చేయాల్సిందే, ఇంకా అసలు దీంతో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కంపల్సరీ మేము అనుభవించాల్సిందే అని చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు యోగా వలన తగ్గుతుందంట అనేసి చుట్టుపక్కల ఎవరో చెప్తూ ఉంటే వింటారు. కానీ ఫస్ట్ టైం నేను యోగాకి వెళ్తున్నాను, సో నేను చేయగలనా లేదా, నా వయసుకి నేను చేయగలనా లేదా, ఆల్రెడీ నేను సఫర్ అవుతున్నాను కొన్ని నా ఫిజికల్ వాటిలతో, సో నేను చేయగలనా లేదా అనేటువంటి డౌట్స్ చాలామందికి ఉంటుంటే ప్లీజ్ వాటిని అన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా యోగ సాధన అనేది చేయండి. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాంద్రతని తగ్గించుకోవచ్చు. ఒక్కటేసారి మనం వాటిని తీసేయలేము. డాక్టర్ పని డాక్టర్ చేస్తుంటారు. ఆ మెడిసిన్ కంపల్సరీ యూస్ చేస్తూ ఆయన సలహా మేరకే మీరు మెడిసిన్ని తీసేయవలసి ఉంటుంది. యోగ సాధన జర్నీ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఇక్కడ డిసీజెస్ 2 టైప్స్ డిసీజెస్ ఉంటాయి సార్. డిసీజెస్ అండ్ డిజార్డర్స్ ఏవైతే అంటే ఒక్కరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి రోగాలు చాలా ఉంటాయి. వ్యాప్తి రోగం అంటారు. వీటిలో మనం అంత ఎక్కువ పట్టించుకోం. కోల్డ్ వచ్చింది అంత పట్టించుకోం. ఓకే, హెడేక్ వచ్చింది అంత పట్టించుకోం, తగ్గుతుంది అనేసి, లేదంటే సింపుల్గా ఒక మెడిసిన్ వేసుకుంటూ ఉంటాం. కానీ ఇది కూడా చాలా రాంగ్. ఈ యొక్క వ్యాప్తి రోగాలు కూడా మీరు చూస్తే యోగ సాధకులకి చాలా తక్కువ, తొందరగా అవి అటాక్ అవ్వవు. అక్కడనే అది స్టాప్ చేసేస్తుంది. మీరు చేసేటువంటి ఫిజికల్ మూమెంట్స్, మీరు చేసేటువంటి బ్రెత్ మూమెంట్స్తో మీ యొక్క ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది సార్. లంగ్స్ చాలా మంచిగా వర్క్ చేస్తాయి. సో వాటిని చాలా వరకు స్టాప్ చేసేస్తాయి. ఇవి ఎప్పుడు మళ్ళీ తిరిగి రావా అంటే ఏం చెప్తాం? ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు వస్తాయి మళ్ళీ? రైట్. సేమ్ అలాగే ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధుల దగ్గరికి వచ్చేస్తే ఇవి ఒకరి నుంచి ఒకరికి రావు, కానీ వాళ్ళకే సఫర్ అవుతూ ఉంటారు. దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్తో కూడా సఫర్ అవుతుంటారు. ఈ మెడిసిన్స్ తీసుకోవడం వలన కేవలం ఆ మెడిసిన్ ఒక్క దాని మీద పని చేయదండి, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ మీ యొక్క బాడీ మీద అదంతా కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి మీరు డైలీ యోగ సాధన చేసుకుంటాం వలన ఏమవుతుందంటే మీ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది, ఆక్సిజనేట్ అవుతుంది, మీరు తీసుకునేటువంటి మజిల్ మూమెంట్ నడుస్తుంది. ప్రతిదీ కూడా ఇక్కడ మీకు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీ యొక్క మెంటల్ ప్రెషర్ని అది చాలా వరకు రిలాక్స్ చేస్తుంది. థాట్ ప్రొడ్యూస్ ఏదైతే కనుక ఎక్కువైపోతుందో దాన్ని తగ్గించేస్తుంది. ఇలా అన్నీ మీకు బెనిఫిట్స్ ఉండటం వలన ఏమవుతుందంటే సార్, ఈ యొక్క బీపీలో నేను చూసినంత వరకు చాలా వరకు మేడం నాకు చాలా వరకు ఎక్కువగా ఉండేది, హైపర్ ఉండేది, నేను చాలా వరకు దీన్ని రెడ్యూస్ చేసుకోగలను చేసుకున్నాను, నా రిపోర్ట్స్ ఇలా మారాయి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అలాగే థైరాయిడ్ అండ్ డయాబెటీస్ కూడా చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళ యొక్క రిపోర్ట్స్ని చూసి అవాక్ అయిన వాళ్ళు ఉన్నారు. మెయిన్ యోగ సాధన అనేది నిత్యం చేసుకుంటూ, ఆహారంని కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, నిద్రని బ్యాలెన్స్ చేస్తూ, వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ, స్ట్రెస్ని బ్యాలెన్స్ చేస్తూ ఎవరైతే మీ యొక్క లైఫ్ని కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా వెళ్తారో వాళ్ళు ఎలాంటి సఫరింగ్ అవసరం లేదు. ఈ రోజుల్లో అన్నిటికీ కూడా యోగ సాధన అనేది ఒక నెంబర్ 1 మెడిసిన్ కింద మీరు తీసుకోవచ్చు.